మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నేడు కర్నూలులో గణేష నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ తర్వాత కర్నూలులో అత్యంత వైభవంగా గణేష్ నిమజ్జనం జరగనుంది. ఇప్పటికే కర్నూలులో సుందరంగా ముస్తాబైంది వినాయక ఘాట్. ఈ వినాయక ఘాట్లో 2000కు పైగా గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. కర్నూలులోని రాంబొట్ల ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు కర్నూలు నుంచి. లోకేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అక్కడ? కార్తిక్, ఇప్పుడే రాంబట్ల దేవాలయం సంబంధించిన విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఈ యొక్క శోభయాత్ర అనేది ప్రారంభమైంది. కర్నూలు నగరంలో ఏదైతే ఈ యొక్క రాంబట్ల దేవాలయం సంబంధించిన విగ్రహం శోభయాత్ర ప్రారంభమైందో అప్పటి నుండే మిగతా విగ్రహాలు కూడా ఈ యొక్క శోభయాత్రలలో పాల్గొంటాయి. ఇది ఆనవాయితీ నుండి వస్తున్న ఆ యొక్క ఆనవాయితీ. అదే క్రమంలో ఈరోజు చూసుకున్నట్లయితే కర్నూలు నగరంలో సుమారుగా 2000కు పైగా ఈ యొక్క విగ్రహాలను ప్రదర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 9 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాథులు ఈ యొక్క శోభయాత్ర అనేది ప్రారంభమైంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ యొక్క కర్నూలు నగరంలోని వినాయక్ ఘాట్ వద్ద ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. మొదటగా రాంబట్ల దేవాలయం సంబంధించిన విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతనే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మిగతా విగ్రహాలను కూడా ఈ యొక్క నిమజ్జనాన్ని చేస్తారు. మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం కర్నూలు వినాయక్ ఘాట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ సుమారుగా 8 ప్రత్యేకమైన నిమజ్జన ఘాట్లను ఏర్పాటు చేయడం జరిగింది. 6 భారీ పెద్ద క్రేన్లను కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క భారీ గణనాయకుల యొక్క నిమజ్జన కార్యక్రమంలో ఈ యొక్క క్రేన్ల ద్వారా నిమజ్జనం చేయనున్నారు. వేలాది భక్తులు వీక్షించడానికి ఇక్కడికి కర్నూలు ఘాట్ వద్దకు మధ్యాహ్న సమయంలో చేరుకునే అవకాశం ఉంది. వేలాది మంది భక్తులు అయితే ఈ యొక్క శోభయాత్రలో పాల్గొని ఆ తర్వాత ఈ యొక్క వినాయక్ ఘాట్ వద్దకు చేరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటికే 700కు పైగా ఈ యొక్క వినాయకుల యొక్క నిమజ్జనం అనేది కొనసాగింది. అయితే 9 రోజుల తర్వాత చాలా వందలాది విగ్రహాలు ఇంకా మిగిలి ఉన్నాయి. అవి కూడా భారీ విగ్రహాలు ఉండడం చేత రేపు మధ్యాహ్నం దాకా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం అనేది కొనసాగుతుంది. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో కర్నూలు నగరంలో ఇప్పటికే 1600 మంది పోలీసు బలగాలు మోహరించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో ఆ యొక్క పర్యవేక్షణలో యొక్క నిమజ్జన కార్యక్రమం అనేది కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఘాట్ల వద్ద ఏదైనా ప్రమాదశాత్తు జరిగినప్పుడు వారిని ప్రజలను భక్తులను కాపాడేందుకు పెద్ద ఎత్తున ఈ యొక్క గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. కార్తీక్, రైట్ లోకేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.